నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో వేగంగా అడుగంటుతున్న జలవనరులు. కృష్ణా గోదావరి పరివాహకంలో ఆందోళనకర పరిస్థితి. పాంచ్ న్యాయ్ పేరుతో లోక్సభ బరిలోకి కాంగ్రెస్. కర్ణాటక తెలంగాణ గ్యారంటీల స్ఫూర్తితో మేనిఫెస్టో. పది లోక్సభ స్థానాలపై గురిపెట్టిన భాజపా. వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార ప్రణాళిక. ఉగాది తర్వాత ఉధృతంగా భారాస ఎన్నికల ప్రచారం. బస్సు యాత్రలు, రోడ్ షోలు నిర్వహించనున్న కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ ను సొంతానికి వాడుకున్న ప్రణీత్ బృందం. హవాలా, స్థిరాస్తి వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు. రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం సహా ఎగువ నుంచి సన్నని ధార కూడా రావడం లేదు. కర్ణాటకలో కృష్ణా నదీ తీరంలో యాసంగి పంటలకు విరామం ప్రకటించారు. గోదావరి పరివాహకంలో ఈసారి వర్షాలు బాగానే కురిసిన డ్యాంలు, చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. రైతులు బోర్ల ద్వారా పెద్ద ఎత్తున నీటిని తోడుతూ ఉండటంతో జలవనరులు ఇంకిపోతున్నాయి. రాష్ట్రంలో నీటి వినియోగం 50 రోజులుగా భారీగా పెరిగింది. సాగు చేసిన పంటల్ని కాపాడుకునేందుకు రైతులు బోర్ల ద్వారా నీటిని తోడుతున్నారు. పశుగ్రాసానికి, తాగునీటికి, కోళ్ల ఫారాల్లోనూ నీటి వినియోగం పెరిగింది. కృష్ణా పరివాహకంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎగువ నుంచి జూరాలకు 154 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశైలానికి 115 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నారాయణపూర్ నుంచి కనీసం 5 టీఎంసీలు దిగువకు విడుదల చేయాలని కర్ణాటకను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నారాయణపూర్లో 20 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జూరాల కింద తాగునీటి అవసరాలకు ముందుగా నీటిని కోరే అవకాశాలు ఉన్నట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. జూరాల జలాశయంలో 50 రోజుల వ్యవధిలో 1.85 టీఎంసీల వినియోగం నమోదైంది. ఈ జలాశయం వేగంగా అడుగంటుతోంది. జూరాల కింద పంటలు సాగు చేసిన రైతులు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం అనంతరం జూరాలకు ఏటా కనీసం 2.5 టీఎంసీలు ఎగువనున్న కర్ణాటక నుంచి వచ్చేవి. ఈ ఏడాది చుక్క నీరు కూడా రాలేదని రైతులు చెబుతున్నారు. భీమా నది కూడా ఎండిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తలెత్తిన లోపాలతో వాటిని ఖాళీ చేశారు. మేడిగడ్డ వద్ద రోజు 5,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నా పిల్లర్లు కుంగడంతో దిగువకు వదిలేస్తున్నారు. అన్నారంలోనూ నిల్వ ఉన్న 2.5 టీఎంసీల్ని బుంగల కారణంగా వదిలేశారు. ఎగువకు ఎత్తిపోతలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని ప్రభావం ఎల్లంపల్లి, మధ్య, దిగువ మానేరుల్లో నీటి మట్టాలపై చూపిస్తోంది. ఈ ఏడాది వానాకాలంలో వచ్చిన ప్రవాహాలే తప్ప అనంతరం ఇన్ఫ్లోలు లేవు. 2023 మార్చిలో ఎల్లంపల్లిలో 14.34 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.72 టీఎంసీల నిల్వ ఉంది. మధ్య మానేరులో 20.26 టీఎంసీల నుంచి 9.43 టీఎంసీలకు, దిగువ మానేరులో 12.19 టీఎంసీల నుంచి 5.20 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. గడిచిన 50 రోజుల్లో ఈ జలాశయాల కింద సాగు, తాగునీటి అవసరాలకు పెద్ద ఎత్తున నీటి వినియోగం నమోదైంది. శ్రీరామసాగర్ కింద 31.22 టీఎంసీలు, మధ్య మానేరు కింద 6.5 టీఎంసీలు, దిగువ మానేరు కింద 10.72 టీఎంసీలు వినియోగించారు. కడెం ప్రాజెక్టు గేట్ల సమస్యలతో నీటి నిల్వ లేకుండా పోయింది. శ్రీశైలం జలాశయంలో వెనుక జలాలు వేగంగా తగ్గిపోతుండటంతో నదిలో మేటలు తేలుతున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 810.80 అడుగులకు చేరుకుంది. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 5.32 టీఎంసీలే ఉన్నాయి. సాగర్ పూర్తిస్థాయి మట్టం 590 అడుగులకు గాను 513.60 అడుగులకు చేరుకుంది. గోదావరి పరివాహకంలోని చెరువుల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. సింగూరు జలాశయంలో కొంతమేరకు నీరు నిల్వ ఉండడం ఊరటనిచ్చే విషయం. శ్రీరామసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ దఫా 3 సార్లు క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 13 టీఎంసీల వినియోగం అధికంగా నమోదైంది.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల గ్యారంటీలను పోలిన మేనిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఇచ్చిన గ్యారంటీలతోనే అధికారంలోకి రావడం, సమర్థవంతంగా అమలు చేయడంతో జాతీయ స్థాయిలో వీటిని మోడల్గా తీసుకుని ముందుకెళుతుంది. సబ్బండ వర్గాలను ఆకట్టుకునే రీతిలో రూపకల్పన చేసిన పాంచ్ న్యాయ్ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో అధికార భాజపాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళుతోంది. తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రెండు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గ్యారంటీలకు ఓటర్లు ఆకర్షితులైనట్లు జాతీయ స్థాయిలో సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చకు వచ్చింది. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు ఇవ్వడం ద్వారా ఓటర్లను ఆకట్టుకున్నారని, వాటిని విశ్వసించి కాంగ్రెస్కే ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టారన్న అంచనాకొచ్చింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను మోడల్గా తీసుకుని ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం నేతృత్వంలో మరింత లోతైన అధ్యయనం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల నాడిని పట్టుకోవడానికి పాంచ్ న్యాయ్ గ్యారంటీలు దోహదం చేస్తాయని భావించారు. రెండు రాష్ట్రాల్లో విజయవంతమైన గ్యారంటీ హామీలతో దేశమంతటా 5 న్యాయాల ఎజెండాతో కాంగ్రెస్ ఈ ఎన్నికల బరిలోకి దిగింది. ప్రధానంగా మహిళలు, రైతులు, యువత ఓట్లను ఆకట్టుకునేలా ఈ పాంచ్ న్యాయ్ గ్యారంటీలను మేనిఫెస్టోలో చేర్చింది. తెలంగాణలో ఇప్పటికే గ్యారంటీలను అమలులోకి తీసుకురావడం, 100 రోజుల ప్రజా పాలనను ప్రజలు మరింత ఆకట్టుకోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపై రాష్ట్ర నాయకత్వానికి ధీమా వచ్చింది. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ దేశమంతటికీ మేనిఫెస్టోను రూపొందించడం ఈ ఎన్నికల్లో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన మహాలక్ష్మి పథకం మహిళల సాధికారతకు కొత్త బాటలు వేసిందని, మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు కొత్త ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఇంటింటికి ఆర్థిక బాసటనిస్తున్నాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇదే స్ఫూర్తితో దేశంలోని ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి ₹1,00,000, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించే హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంటోంది. వాళ్లు కాంగ్రెస్కు దగ్గరైతే ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో బీసీల కుల గణనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీ కులాల జనాభాకు దిశను నిర్దేశించనుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే తరహాలో దేశమంతటా కుల గణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఈ ఎన్నికల ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కొమరం భీం, జల్ జంగల్ జమీన్ నినాదం స్ఫూర్తితో సాగు చేసుకుంటున్న అటవీ భూములపై ఆదివాసీలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే హక్కులు కల్పించింది. పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పరిష్కరిస్తామని ఈ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, అప్పుల బాధ నుంచి రైతులకు ఉపశమనం కల్పించేందుకు శాశ్వత రైతు రుణమాఫీ కమిషన్, పంట నష్టపోయిన రైతులకు 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లించేట్లు గ్యారంటీలు ఇచ్చింది. ఉపాధి హామీ పథకంలోనూ రోజు కనీస కూలీ ₹400 ఇవ్వాలని తీర్మానించడం, గ్రామీణ పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడం విశేషం. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భాజపా రాష్ట్రంలో 10 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణతో ముందుకెళుతోంది. శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకున్న కమలం పార్టీ గత లోక్సభ ఫలితాల ప్రాతిపదికగా మెజారిటీ సీట్లపై ఆశావహ దృక్పథంతో ఉంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా మరో 6 నియోజకవర్గాలపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో భాజపా ముందస్తుగానే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తయినందున మొదటి విడత ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెడుతోంది. ప్రధాని మోదీ 2 విడతలుగా ప్రచార సభల్లో పాల్గొనగా అగ్రనేత అమిత్ షా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయడంలోనూ భాజపా ప్రత్యేక పంథాలో సాగింది. ప్రధానంగా విజయావకాశాల్ని దృష్టిలో ఉంచుకుని కొత్తవారికి ప్రాధాన్యమిచ్చింది. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు జాతీయ నాయకత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. భారాసాకు చెందిన 2 సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. 1 మినహా అన్ని స్థానాల్లో లక్ష్యం మేరకు చేరికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.
టికెట్ల కేటాయింపులోనూ భాజపా అధిష్టానం సామాజిక సమీకరణాన్ని పరిగణలోకి తీసుకుంది. 2 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో గిరిజనుల్లో కీలకమైన ఇరు వర్గాలకు ప్రాధాన్యమిచ్చింది. భారాసకు చెందిన 2 మాజీ ఎంపీలను పార్టీలోకి చేర్చుకుని పోటీలో నిలిపింది. ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీని కాదని మాజీ ఎంపీ నగేష్ కు టికెట్ ఇవ్వగా మహబూబాబాద్ లోక్సభ స్థానంలో లంబాడాలకు ప్రాధాన్యమిస్తూ సీతారాం నాయక్ ను బరిలోకి దింపింది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ ఇదే పంథా అనుసరించిన భాజపా నాగర్ కర్నూల్లో సిట్టింగ్ ఎంపీ రాములును పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ కు టికెట్ ఇచ్చింది. పెద్దపల్లిలో గోమాసే శ్రీనివాస్, వరంగల్లో ఆరూరి రమేష్ కు అవకాశమిచ్చింది. ఇటీవల అసెంబ్లీ పోరులో ఓటమి పాలైన ఈటెల రాజేందర్, రఘునందన్ రావులను లోక్సభ బరిలో దించింది. భారాసా సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ను పార్టీలో చేర్చుకుని జహీరాబాద్ అభ్యర్థిగా నిలిపింది. ఇక నియోజకవర్గ మండల స్థాయి నేతల చేరికలపై దృష్టి సారించింది. ప్రధానంగా భారాసా నేతలే లక్ష్యంగా ముందుకెడుతోంది. మలివిడత జాతీయ నేతల ప్రచారంపై రాష్ట్ర నాయకులు దృష్టి సారించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ల బహిరంగ సభల్ని వేర్వేరు చోట్ల నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నోటిఫికేషన్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు. ప్రచారంలో జాతీయ నేతల సభలతో పాటు క్షేత్రస్థాయిలో బూత్ నుంచి కార్యక్రమాల ఎజెండాను రూపొందించారు. లోక్సభ అభ్యర్థిత్వాలను పూర్తి చేసిన భారత రాష్ట్ర సమితి ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుడుతుంది. మండల స్థాయి వరకు అభ్యర్థులు పాల్గొనేలా సమావేశాలు నిర్వహించనున్నారు. దశలవారీ సమావేశాల తర్వాత ముఖ్య నేతల ప్రచారంతో పాటు అధినేత కేసీఆర్ బస్సు యాత్రలు, రోడ్ షోలు ఉండనున్నాయి. ఉగాది తర్వాత కార్యాచరణ ఉధృతం కానుంది. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి కసరత్తు చేస్తోంది. గతంలోనే లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి గులాబీ పార్టీ దాదాపు 60 నియోజకవర్గాలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలోనూ విస్తృత స్థాయి భేటీలు పూర్తి చేసింది. తాజాగా లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థిత్వాల ప్రకటన పూర్తి చేసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించిన భారాస ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ప్రజాప్రతినిధులు కొత్త వారికి టికెట్లు ఇచ్చింది. అభ్యర్థిత్వాల ప్రకటనతో కొందరు ఇప్పటికే వారి నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు, ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దశలవారీగా ఎన్నికల కార్యాచరణ అమలు చేసేందుకు గులాబీ నాయకత్వం సిద్ధమైంది. ముందుగా లోక్సభ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతల సమావేశాలు నిర్వహించనుంది. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ సమావేశంలో పాల్గొంటారు. చేవెళ్ల, మల్కజ్గిరి నియోజకవర్గాల సమావేశాలు కూడా తెలంగాణ భవన్లోనే నిర్వహించనున్నారు. మిగిలిన నియోజకవర్గాల సమావేశాలు జిల్లాల్లో నిర్వహించి ముఖ్య నేతలు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా కూడా ముఖ్య నేతల సమావేశం నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, తాజా మాజీలతో పాటు ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు. రాష్ట్ర పార్టీ తరపున కూడా కొందరు నేతలు సమావేశాలకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాతి దశలో మండలాల వారీగా కూడా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. లోక్సభ అభ్యర్థులతో పాటు మండలాల వారీగా బృందాలు సమావేశాలకు హాజరయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ముఖ్య నేతలు విస్తృత ప్రచారం చేయనున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు కొందరు నేతలు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రచార ప్రణాళిక ఉంటుంది. భారాస అధినేత కేసీఆర్ కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బహిరంగ సభలు కాకుండా బస్సు యాత్రలు నిర్వహించనున్నారు. అన్ని లోక్సభ నియోజకవర్గాలను చుడుతూ రోడ్ షోల ద్వారా కేసీఆర్ ప్రచారం సాగనుంది. ఉగాది తర్వాత ఎన్నికల కార్యాచరణ, ప్రచారాన్ని ఉధృతం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రకటిస్తుంటాయి. అసలు ఎన్నికల కోడ్ అంటే ఏంటి? ఆ నిబంధనలు ఎలా అమలు చేస్తారు? కోడ్ను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? తదితర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఎన్నికల సంఘం ఏదైనా ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఫలితాలు విడుదలయ్యే వరకు అమల్లో ఉంటుంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, నేతలు చేయాల్సినవి, చేయకూడనివి ఏంటనేది ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిర్దేశిస్తుంది. ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియమావళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ఓటర్లను డబ్బు, మతం, కులం పేరుతో ప్రలోభపెట్టడాన్ని నివారించి ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించడానికే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఈసీ తీసుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, సామాగ్రిని అధికార పార్టీ దుర్వినియోగపరచకుండా చూస్తుంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు నూతన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన హామీలు ఇవ్వడానికి వీలుండదు. అలాగే అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని వినియోగించకూడదు. పత్రికల్లో గాని ఇతర మాధ్యమాల్లో కానీ ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. మంత్రులు ఎన్నికల ప్రచారంలో అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్ లైట్లు కలిగి ఉన్న పైలట్ కార్లు, బొగ్గ కార్లు, తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలను కూడా వాడకూడదు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు. రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. అలాగే కులం, మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం నియమావళికి వ్యతిరేకం. దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇలా ఏ ప్రార్థనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు. ఓటర్లను ప్రలోభపెట్టడం, వారిని బెదిరించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయి. కులాల మధ్య, మతాల మధ్య, వివిధ భాషలు మాట్లాడేవారి మధ్య చిచ్చు పెట్టడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. రాత్రి 10 తర్వాత బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. రాజ్యాంగంలోని ఆదర్శాలకు విరుద్ధంగా మేనిఫెస్టో ఉండకూడదు. పార్టీలో ఇచ్చే హామీల్లో హేతుబద్ధత ఉండాలి. పోలింగ్ సమయానికి 48 గంటల ముందే ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలి. పోలింగ్కు ముందు ఓటర్లను ప్రభావితం చేయకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిబంధన విధించింది. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లకు సొంత వాహనాల్లో ఓటర్లను తరలించకూడదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడమే కాకుండా పనిలో పనిగా సొంత అవసరాలను చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. హవాలా, స్థిరాస్తి వ్యాపారాలపైన కన్నేసి భారీగా దండుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. అటు ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిని విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో ఇవాళ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రణీత్ రావు బృందం సాగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఉపయోగించారు అనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. ఎన్నికల సమయంలో పట్టుకున్న డబ్బులో ప్రతిపక్షాలకు చెందిందే ఎక్కువగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇది సాధ్యమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రణీత్ రావు బృందం తన సొంత ప్రయోజనాలకు కూడా ట్యాపింగ్ ను వాడుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో హవాలా, స్థిరాస్తి వ్యాపారాలపై నిఘా పెట్టి భారీగా డబ్బు దండుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. శాసనసభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో దాదాపు 350 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మొత్తం హవాలా వ్యాపారానికి సంబంధించిందే. 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో సొత్తు రవాణా చేసే వారిని ప్రణీత్ రావు బృందం లక్ష్యంగా చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హవాలా డబ్బు కాబట్టి ఎవ్వరూ ఫిర్యాదు చేయరు. పట్టుకున్న డబ్బులో దొరికినంత దండుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి లోతుగా విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా అనేక రకాలుగా ట్యాపింగ్ ను వాడుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పిన ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు, ముఖ్యంగా పలువురు స్థిరాస్తి వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఇదే కేసులో నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీఐ స్థాయి అధికారి పేరు కూడా వినిపిస్తోంది. ఈ అధికారి నల్గొండకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇలాంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురిని విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో ఇవాళ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్టైన డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రణీత్ ను మరోసారి కస్టడీకి అడగనున్నారు. ఆయనతో పాటు అరెస్టైన అదనపు ఎస్పీ భుజంగరావు, డీఎస్పీ తిరుపతన్నల్ని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు. మాదక ద్రవ్యాల దందాలో దేశంలోని మరో కీలక ముఠా పోలీసులకు చిక్కింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్తో ముడిపడ్డ నెట్వర్క్ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. గోవా నుంచి భాగ్యనగరానికి తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు సహా భారీగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న మరో పాలస్తీనా వ్యక్తిని 2 రోజుల క్రితం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ పంపిణీ చేసే 14 మంది స్మగ్లర్లు, హైదరాబాద్కు చెందిన 31 మంది వినియోగదారుల పేర్లు బయటపడ్డాయి.
సౌదీ అరేబియాకు చెందిన సయీద్ అలీ మహమ్మద్ అలియాస్ సయీద్ సిరియాలో ఉండేందుకు పాలస్తీనా శరణార్థిగా ప్రత్యేక గుర్తింపు కార్డు తీసుకున్నాడు. అదే సమయంలో సౌదీ అరేబియా నుంచి విద్యార్థి వీసా తీసుకుని సోదరుడితో కలిసి 2009లో హైదరాబాద్ వచ్చాడు. టోలీచౌకీలో నివాసముంటూ సైఫాబాద్ పీజీ కళాశాలలో డిగ్రీ, సెయింట్ మేర్ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశాడు. వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉంటూ 2018లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా సంపాదించాడు. కొన్నాళ్లుగా బంజారాహిల్స్లో ఉంటూ డ్రగ్స్కు అలవాటు పడ్డ సయీద్ నగరంలో విక్రయాలు మొదలుపెట్టాడు. గోవా, బెంగళూరు, ముంబైలో ఉండే నైజీరియన్లు, ఇతర స్మగ్లర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో అమ్ముతున్నాడు. ముంబైకి చెందిన రోమీ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. భారత్కు తిరిగొచ్చాక గోవాలో ఉండే నైజీరియన్ క్రిస్ ద్వారా మత్తు పదార్థాలు తెప్పిస్తూ విక్రయాలు ప్రారంభించాడు. గతేడాది నుంచి సయీద్కు డ్రగ్స్ అమ్ముతున్నాడు. గత వారం సయీద్ 10 ఎక్స్టసీ మాత్రలు, 5 గ్రాముల ఎండీఎంఏ, 100 గ్రాముల గంజాయి తెప్పించాలని రోమీని కోరాడు. గోవాలోని క్రిస్ దగ్గర కొనుగోలు చేసిన రోమీ ఈ నెల 23న హైదరాబాద్ చేరుకున్నాడు. పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద సయీద్కు విక్రయిస్తుండగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రోమీ, సయీద్లను పోలీసులు విచారించడంతో 14 మంది డ్రగ్స్ విక్రేతలు, 31 మంది వినియోగదారుల పేర్లు బయటపడ్డాయి. మాదక ద్రవ్యాలు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వికారాబాద్ భారాస మండల అధ్యక్షుడు కమాల్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. వికారాబాద్ మండలం పులుసుమామిడిలో హోలీ వేడుకల్లో పాల్గొన్న కమాల్ రెడ్డిపై కొంతమంది కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కమాల్ ఎడమ చేతికి, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్తులు కమాల్ రెడ్డిని వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే రాజకీయ ప్రత్యర్థులు దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో కమాల్ రెడ్డిని వికారాబాద్ జిల్లా భారాస అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనను మరింత ఉధృతం చేయనుంది. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న చీపురు పార్టీ ప్రజల్లో అత్యంత ప్రభావం చూపే సోషల్ మీడియాలో కేజ్రీవాల్కు మద్దతుగా ప్రచారం ప్రారంభించింది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము సాగిస్తున్న పోరాటంలో ప్రజల మద్దతు కోరుతూ సోషల్ మీడియా డీపీ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టింది. తమ పార్టీ నేతలు, వాలంటీర్లు ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాల్లో కేజ్రీవాల్ కస్టడీలో ఉన్న ఫోటోను డీపీగా మార్చుకుంటారని ఢిల్లీ మంత్రి అతిషి చెప్పారు. ప్రజలు కూడా ఈ క్యాంపెయిన్లో భాగస్వాములు కావాలని కోరారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నట్లు చూపించే ఆ ఫోటోపై మోదీకి అతిపెద్ద భయం కేజ్రీవాల్ అని రాసి ఉందన్నారు. దేశంలో మోదీని సవాల్ చేయగలిగిన ఏకైక నాయకుడు కేజ్రీవాల్ ఒక్కరేనని అతిషి అభిప్రాయపడ్డారు. అందుకే లోక్సభ ఎన్నికలకు ముందు ఆధారాలు లేకుండానే మద్యం కేసులో ఆయన్ను అరెస్టు చేయించారని ఆమె ఆరోపించారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన 5 నెలల తర్వాత తొలిసారి ఐరాస భద్రతా మండలి స్పందించింది. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య తక్షణం కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని కోరింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో బందీలుగా తీసుకెళ్లిన వారందరినీ హమాస్ విడిచిపెట్టాలని భద్రతా మండలి సూచించింది. ఈ మేరకు 15 సభ్య దేశాలున్న భద్రతా మండలి సోమవారం ఓ తీర్మానం ఆమోదించింది. 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా మొదటి నుంచి ఇజ్రాయెల్ అండగా ఉన్న అమెరికా ఓటింగ్కు దూరంగా ఉంది. భద్రతా మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోకపోవడంతో ఇజ్రాయెల్ అలకబోనింది. దీనికి నిరసనగా తమ అత్యున్నత స్థాయి బృందం అమెరికా పర్యటనను ప్రధాని నెతన్యాహు రద్దు చేశారు. బందీలను విడుదల చేసే నిబంధన పెట్టకుండా అమెరికా తీర్మానం ఆమోదం పొందేలా సహకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. రఫాలో భూతల దాడుల ప్రణాళికను అమెరికాకు వివరించేందుకు ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం వెళ్లాల్సి ఉంది. మాస్కోలోని సంగీత కచేరీపై ఉగ్రదాడికి పాల్పడిన వారు అతివాద ఇస్లామిస్టులని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఇస్లామిక్ అతివాదులు ఏ భావజాలంతో పనిచేస్తున్నారో అందుకు అనుగుణంగానే వారు ఘాతుకానికి తెగబడ్డారని ఓ సమావేశంలో పుతిన్ వ్యాఖ్యానించారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్ వైపు పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నించారో, వారి కోసం అక్కడ ఎవరు నిరీక్షిస్తున్నారో తెలుసుకోవాల్సి ఉందని పుతిన్ చెప్పారు. ఆఫ్ఘాన్కు చెందిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ కాల్పులకు తామే తెగబడినట్లు చెప్పినా పుతిన్ మరోసారి ఐఎస్ గురించి ప్రస్తావించలేదు. మాస్కోలో ఉగ్రదాడులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే కారణమని నమ్మేందుకు ఆధారాలుంటే ఇవ్వాలని అమెరికాను రష్యా కోరింది. ఉగ్రదాడి చేసిన ముష్కర్లు కోర్టులో నేరం అంగీకరించారు.